అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని చెప్పేసి 37వ కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అనే మాట మనం చూస్తుంటాం. దావీదు రాసిన కీర్తనలు, ఈ కీర్తనలో దాదాపు 40 వచనాలు ఉన్నాయి. ఇందులో మనం గమనిస్తే నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదని చూస్తుంటున్నాం. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరైతే దేవుణ్ణి హృదయంలో విశ్వసించి, దేవా నేను ఘోర పాపిని, నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్టుగా, నన్ను ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నన్ను తప్పించు అని చెప్పినప్పుడు నీతిమంతుడైనటువంటి ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చువాడు ఆయనే. అట్టివారు విడవబడరు, వారి సంతానమునకు భిక్షమడిగే పరిస్థితి ఏర్పడదు అని మనం చూస్తుంటున్నాం. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు ఆయన. ఎందుకంటే ఆయన తన బిడ్డలు భిక్షమెత్తుట కానీ మరి విడవబడట కానీ చూచేవాడు కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, గొప్పవాడు, నీతిమంతుడు కాబట్టి. 17వ వచనంలో మనం గమనిస్తే, 37వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని చెప్పి చూస్తాం. నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి వారు విడవబడరు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడతారో వారిని భిక్షమెత్తనీయడు, వారు విడవబడరు. ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి వారు విడవబడరు. ఈ కీర్తనలో నీతిమంతులపై భక్తిహీనులు చేసే చర్యలను గురించి ప్రస్తావించబడ్డాయి. అందుకే మొదటి వచనం అంటాడు కదా, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము అని చెప్పి చూస్తాం. అంతేకాదు 8వ వచనం చూస్తే, కోపము మానుము,
కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని చెప్పి చూస్తాం. ఈనాడు భూలోకములో కీడు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. చెడు పనులు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఆయన అందరినీ చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే అంత మాత్రమే కాదు, కానీ దుష్కార్యములు చేయువారు, తర్వాత చెడ్డవారు వారు కూడా వారిని చూచి వ్యసన పడకము అంటున్నాడు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. పచ్చని కూర వలనే వాడిపోవుదురు అని చెప్పి చూస్తున్నాం. అయితే 3వ వచనంలో మనం చూస్తే 3-4 వచనాల్లో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అని చెప్పి చూస్తున్నాం. వ్యసన పడకము, మత్సర పడకము, ఎగిరిపోవుదురు, వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని చెప్పి చూస్తాడు. అంతేకాదు, యెహోవాకు అప్పగించాలి మార్గము. నీ మార్గము యెహోవాకు అప్పగించినప్పుడు ఆయన నువ్వు చేసే పనులు, కార్యాలు కూడా సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. ఆయన కార్యములు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. నీతిమంతులపై భక్తిహీనులు చేసే చర్యలను గురించి ప్రస్తావించబడ్డాయి. వారు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు, నీతిమంతుల మీద పళ్ళు కొరుకుతారు. వారిని చంపడానికి భక్తిహీనులు కత్తులు చూస్తారు. అయినప్పటికీ నీతిమంతులు విడిచిపెట్టబడరు. ఎందుకంటే దేవుడు వారికి స్వయంగా సంరక్షకుడుగా ఉంటాడు. నోవహు కాలంలో ప్రజలు బలత్కారులుగా జీవించారు. వారి ప్రవర్తనను బట్టి వారందరూ జలప్రలయములో నశించిపోయారు. కానీ నోవహు మరియు అతని కుటుంబం మాత్రము జలప్రలయములో నశించిపోకుండా తప్పించబడ్డారు. కారణం, నోవహు నీతిమంతుడు అని చెప్పి చూస్తారు. 37వ అధ్యాయము 16వ వచనము కీర్తనలు చూస్తే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని చెప్పి చూస్తారు. నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు, వారిని కాపాడుతాడు, వాడిని విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీతిమంతులకు కలిగినది కొంచెమే అయినప్పటికీ వారు తృప్తిగా ఉంటారు. కాబట్టి వారు కానీ వారి సంతానము కానీ ఏమి భిక్షమెత్తుకోరు అని చెప్పేసి చూస్తారు. భిక్షమెత్తుట అనగా ఇతరులను అడుగుట, కష్టించి పని చేయకుండా ఇతరుల దగ్గర ఉచితంగా అడిగి తీసుకునే దానిని భిక్షమెత్తుటగా చెప్పవచ్చు. నీతిమంతుల దగ్గర కొంచెము ఉండవచ్చు, కానీ వారు దానితో తృప్తి కలిగి జీవిస్తారు. ఆడంబరాలకు, ఆటంకాలకు పోరు. అందువల్ల వారి యొక్క ధనము వృధా అవ్వదు కదా. అయితే ఇక గమనించినట్లయితే 21వ వచనంలో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని చెప్పి చూస్తాం.
ఇక మనం గమనిస్తేనేమో 17వ వచనములేమో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడుగా ఉన్నాడు. 16వ వచనములో ఏమో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే 21లో నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని చెప్పేసి మనం చూస్తాం. ప్రేమైన వారలారా గమనించండి. దేవుడు వారిని కాపాడుతాడు. ఎందుకంటే ఆయన రెక్కల కింద ఆయనకు భయపడి జీవిస్తున్నారు కాబట్టి ఆయన వాళ్ళని రక్షిస్తాడు, కాపాడుతాడు. 39వ వచనంలో కూడా చూస్తే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అని చెప్పి చూస్తాం. నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి వారిని విడిపిస్తాడు. నీతిమంతులకు కలిగినది కొంచెమైనప్పటికీ వారు తృప్తిగా ఉంటారు. కానీ వారి సంతానము భిక్షమెత్తుకోరు. నీతిమంతులకు బాధ కలిగినప్పుడు దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు కాబట్టి వారు విడిచిపెట్టబడరు అని చెప్పి చూస్తారు. నీతిమంతులకు ఎటువంటి శ్రమలు రావు అనుకోవడం పొరపాటు. శ్రమలు వస్తాయి, మంచివారికి వస్తాయి, చెడ్డవారికి వస్తాయి. అనేక ఆపదలు వస్తాయి. 19వ వచనం చూడండి, 37-19లో చూస్తే ఇక్కడ ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. 34వ వచనం 34వ అధ్యాయంలో కూడా చూస్తే 34వ అధ్యాయం 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించు. 34:19లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడని చెప్పి చూస్తాడు. ప్రేమైన వాళ్ళారా గమనించండి. నీతిమంతులకు ఎటువంటి శ్రమలు రావు అనుకోవడం పొరపాటు. వస్తాయి. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి. అలాంటి సమయాల్లో దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు కాబట్టి వారు తప్పించబడతారు, వారు విడిపించబడతారు. వారి యొక్క ఆపద సమయాల్లో సైతం వారు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు కాబట్టి. మరి అట్టి ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన నీకు తోడుగా ఉన్నాడా? ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో వింటున్నటువంటి నీవు మరి నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు. అటువంటి సంరక్షకుడు నీకున్నాడా? నీతిమంతులకు కలిగినది కొంచెమైనప్పటికీ వారు తృప్తిగా ఉంటారు. మరి అలా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీతిమంతులకు బాధ కలిగినప్పుడు దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, వారిని విడిచిపెట్టడు. మరి ఆ నీతిమంతుణ్ణి, ఆ మహాగణుణ్ణి, ఆ మహోన్నతుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవా, అనీతిమంతుడైన నన్ను నీతిమంతునిగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను అయా చేయి ప్రభువా అని చెప్పేసి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను నీతిమంతునిగా చేస్తాడు, నేను పరిశుద్ధునిగా చేస్తాడు. అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన బిడ్డలని ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోనియడు. తగిన కాలములో, కష్టములో, కరువుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అన్ని సమయాల్లో ఆయన దగ్గరగా ఉండి సంరక్షించి, పోషించి, తృప్తిపరిచి వాడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత ధన్యము. అటు ధన్యకరమైనటువంటి జీవితము కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి. ప్రభు, నేను ఘోర పాపిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత
ముంచడం ద్వారా బాప్తిజం తీసుకోవాలి. సంఘ సహవాసంలో చేర్చబడి ఆయన్ను అనుదినము స్తుతించి గణపరిచి ఆరాధించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీతిమంతుడు అయినా వారిని మరి ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోరు అని చెప్పేసి మీరు సెలవిచ్చారు. వారికి ఆశ్రయదుర్గంగా ఉంటారన్నారు. వారు సంరక్షించి పోషించే దేవుడు అని అన్నారు. అవును ప్రభువా, నీ ఎప్పుడైతే నీ రక్తములో కడగబడి నీవు నమ్మదగిన దేవుడవని, గొప్ప దేవుడవని, నీవు నీతిమంతుడవని తెలుసుకుంటారు ప్రభువా, అట్టి బిడ్డలను ఎప్పుడు కూడా మీరు భిక్షమెత్తుకోనియరు. వారి పక్షమున మీరు ఉంటారు, ఆశ్రయదుర్గంగా ఉంటారు. వారిని రెక్కల కింద భద్రపరుచుకొని కాచి కాపాడే దేవుడవని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.